వెల్కమ్ టు అవర్ శ్రీకాళజ్ఞానం ప్లే స్కూల్. మా ఈ స్కూల్ వచ్చి హైదరాబాద్ హైతన్ నగర్ శంకర్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉందండి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ఆడ్ వన్ అడుగుతారు. ఆడ్ వన్ అంటే భిన్నంగా ఉన్నది, ఇచ్చిన వాటిల్లో ఏది భిన్నంగా ఉంది అనమాట. ఇక్కడ ఇదేంటిది బటర్ఫ్లై, ఇది బటర్ఫ్లై, ఇది వచ్చేసి బర్డ్, ఇది ఈగల్ అన్నమాట. ఇది వచ్చేసి కారు. చూడండి, మీకు ఏమర్థమైంది? ఇది ఫ్లై అవుతుంది, ఎగురుతుంది అనమాట. ఇది కూడా ఎగురుద్ది, ఇది కూడా ఎగురుద్ది అనమాట. కానీ కార్ అనేది ఎగురుద్ది, కాబట్టి ఈ కార్ అనేది మనకి ఆడ్ వన్, కాబట్టి అది రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది హ్యాండ్, ఇది వచ్చేసి టూత్పేస్ట్, ఇదేంటి లెగ్స్, ఇవేంటివి ఇయర్. ఇక్కడ ఇందులో ఏది ఆడ్ వన్? ఎందుకంటే చెప్పండి, ఏది ఆడ్ వన్? ఇదేమో హ్యాండ్, ఇది లెగ్స్, ఇది ఇయర్స్. ఇవన్నీ మనకి బాడీ పార్ట్స్ అనమాట. ఇది బాడీ పార్ట్ కాదు, ఇది డిఫరెంట్గా ఉంది. ఇది టూత్పేస్ట్ కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది మనకి ఆడ్ వన్ అనమాట. మనం తర్వాత చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఇదేంటిది? ఇది బెడ్, ఇదేంటిది ఎరేజర్, ఇదేంటిది పెన్సిల్, ఇవేంటిది షార్ప్నర్స్. ఇందులో ఇచ్చిన వాటిలో ఏది ఆడ్ వన్ చెప్పండి. చూడండి, ఇది బెడ్ అనేది ఆడ్ వన్, ఎందుకంటే ఈ ఎరేజర్, పెన్సిల్, షార్ప్నర్ అనేది మనకి స్టేషనరీ ఐటమ్స్ అనమాట. ఇదొకటే డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది ఆడ్ వన్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇదేంటిది? టైగర్, ఇదేంటిది? డాగ్, ఇదేంటిది? బియర్, ఇదేంటిది? ఎలిగేటర్. ఇందులో ఏది ఆడ్ వన్? ఈ డాగ్ అనేది ఆడ్ వన్, ఎందుకంటే ఈ టైగర్, ఈ బియర్, ఈ ఎలిగేటర్ అనేవి ఏంటివి మనకి వైల్డ్ యానిమల్స్ అనమాట. ఇది డొమెస్టిక్ యానిమల్, కాబట్టి మనది ఇది ఆడ్ వన్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ బాబు ఏం చేస్తున్నాడు? ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఇది ఏం చేస్తున్నారు? హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇదేంటిది? బాబు మట్టిలో ఆడుతున్నాడు అన్నమాట, బురదలు. ఇక్కడ ఏం చేస్తున్నారు? లెగ్ వాష్ చేసుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఏది ఆడ్ వన్ చెప్పండి. ఏది ఆడ్ వన్? ఇది ఆడ్ వన్, ఎందుకంటే ఇక్కడ వాటర్తో వాష్ చేసుకుంటున్నాడు, ఇక్కడ వాటర్తో వాష్ చేసుకుంటున్నాడు, ఇక్కడ కూడా వాటర్తో వాష్ చేసుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ ఒక్కటే బురదలో ఆడుకుంటున్నాడు, కాబట్టి ఇచ్చిన వాటిలో ఇది ఆడ్ వన్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదేంటిది? కేక్, ఇదేంటిది? బిస్కెట్, ఇదేంటిది? కప్ కేక్స్, ఇదేంటిది? కంపాస్ బాక్స్. అందులో అన్ని స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో మనకి ఏది ఆడ్ వన్ చెప్పాలి, మీరే చెప్పాలి. ఏది ఆడ్ వన్? చూడండి, ఇది కేక్, ఇది బిస్కెట్, ఇది కప్ కేక్. ఈ మూడు మనకి తినేవన్నమాట. ఇది ఒకటే స్టేషనరీ ఐటమ్, కాబట్టి ఇది ఆడ్ వన్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదేంటిది? ట్రయాంగిల్, ఏంటిది? ట్రయాంగిల్, ఇదేంటిది? బ్రష్ అనమాట, ఇదేంటిది? స్క్వేర్, ఇదేంటిది? రెక్టాంగిల్. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఏది ఆడ్ వన్ చెప్పండి. ఇది ట్రయాంగిల్ అనేది ఒక షేప్ అనమాట, ఇది స్క్వేర్ అనేది ఒక షేపు, ఈ రెక్టాంగిల్ అనేది కూడా ఒక షేప్ అనమాట. అవన్నీ షేప్స్ అనమాట. ఈ కోంబ్ అనేది మనకి షేప్ కాదు, ఇది ఒకటే ఇందులో ఆడ్ వన్, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదేంటిది? యాపిల్, ఇదేంటిది? మ్యాంగో, ఇదేంటిది? బ్రింజాల్, ఇవేంటిది? గ్రేప్స్. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఏది ఆడ్ వన్ చెప్పాలి, మీరే చెప్పాలి. ఏది ఆడ్ వన్? చూడండి, ఇది యాపిల్ అనేది ఫ్రూట్, మ్యాంగో అనేది ఫ్రూట్, ఇంకా గ్రేప్స్ అనేవి ఫ్రూట్ అనమాట. కానీ ఇది మాత్రం వెజిటేబుల్. ఈ బ్రింజాల్ అనేది ఏంటిది? వెజిటేబుల్, కాబట్టి ఇది ఆడ్ వన్. మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఫ్లవర్. ఏం ఫ్లవర్? రోజ్ ఫ్లవర్, ఇదేంటిది? సన్ఫ్లవర్, ఇదేంటిది? లోటస్, ఇదేంటిది? ఫ్రూట్స్. అన్నీ కలిపి ఫ్రూట్స్ అనమాట. కాబట్టి ఇచ్చిన వాటిలో ఏది ఆడ్ వన్ చెప్పాలి. ఏది ఆడ్ వన్? ఈ ఫ్రూట్స్ అనేది ఆడ్ వన్ అనమాట, ఎందుకంటే ఇది ఫ్లవరే, ఇది ఫ్లవరే, ఇది ఫ్లవరే, ఇది ఒక్కటే మనకి ఫ్రూట్ అయింది, కాబట్టి ఇది ఆడ్ వన్. అవి ఫ్రూట్స్ అనమాట, అన్నీ కలిపినాయి కాబట్టి ఫ్రూట్స్. ఇప్పుడు చూడండి, ఇది చూద్దాం. ఇదేంటిది? బ్యాగ్, ఇదేంటిది? బాక్స్, ఇదేంటిది? క్యాప్, ఇదేంటిది? బకెట్. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఏది ఆడ్ వన్ చెప్పండి, మీరు చెప్పండి. ఏది ఆడ్ వన్? ఈ క్యాప్ అనేది ఆడ్ వన్, ఎందుకంటే
బ్యాగ్లో కూడా మనం సంథింగ్ పెట్టుకుంటాం, ఏదో ఒకటి పెట్టుకుంటాం. ఈ బాక్స్లో కూడా మనం పెట్టుకుంటాం అన్నమాట. ఈ బకెట్లో కూడా మనం ఫిల్ చేస్తాం వాటర్ అది. కానీ క్యాప్లో మనము ఏది ఫిల్ చేయం కదా. కాబట్టి మనకి ఇచ్చిన వాటిలో ఆడ్ వన్ ఏంటిది, ఇది ఆడ్ వన్. క్యాప్ అనేది ఆడ్ వన్ అనమాట. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఈ శ్రీకాళజ్ఞానం ప్లే స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.